హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మేము ఇంకా మళ్ళీ ఊరికైతే బయలుదేరాము, అంటే కరీంనగర్ నుండి. ఇది మా అత్త వాళ్ళ ఇండ్లు. మా అత్త వాళ్ళ ఇల్లు నుండి మళ్ళీ కరీంనగర్ బయలుదేరినాము. యాక్చువల్గా మేము మా అత్తకి, అంటే మా అత్త చనిపోయి 5 months అయిందని చెప్పి సాంబ్రాన్ వేయడానికి ఊరికి వచ్చామన్నమాట. ఇంకా అయిపోయింది, సాంబ్రాన్ వేసేసాము. ఇంకా అన్ని పండుగలు అన్నీ చేసేసుకోవచ్చు. బట్ మా అత్త ఉన్నప్పుడు చాలా పనులన్నీ మా అత్తగారే చేసేటోళ్ళు. అసలు నేను జస్ట్ లేచి స్నానం చేసి రెడీ అయ్యేదాన్ని. మా అత్త వాల్యూ అయితే బాగా, అంటే మా అత్త చాలా బాగా చూసుకునేవాళ్ళు. అసలు మాకు ఏమేమి కావాలన్నా మొత్తం సర్ది పెట్టి, అంటే మేము ఎంతకు పోవాలంటే అంతకి ఫుడ్ అన్నీ రెడీ చేసి, అన్నీ అంటే కారం పొడి, ఒడియాలు, ఊరమిరపకాయలు ఏవి కావాలంటే అవన్నీ సర్ది బ్యాగులలో పెట్టి అన్నీ దానిలోకి బాక్సులు కట్టి మరీ పంపించేది. ఈరోజు అన్ని పనులు నేనే వేసుకునేసరికి అసలు నాకైతే మస్తు విసుగులాగా అనిపించింది. మా అత్త చాలా బాగా ఫాస్ట్గా చేసి అసలు విసుక్కునేదే కాదు పాపం, చాలా మంచిగా చేసి పెట్టేది పనులన్నీ. చాలా బాగా చూసుకునేది. చాలా బాధగా అనిపించింది నాకైతే. తర్వాత అయితే మా ఊరు ఇట్లా ఆత్మకూరు నంద్యాల రోడ్డుకి ఒక 3 kilometerల లోపలికి ఉంటుందన్నమాట. మొత్తం రోడ్డుకి 2 పక్కల వరి పొలాలే ఉంటాయి, అంటే వరి ఎక్కువ వేస్తారు. అక్కడక్కడ ఈ మధ్య కొంచెం పసుపు, కొంచెం వేరే పంటలు వేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ వరే వేస్తారండి. ఇంకా ఇప్పుడు జనవరి వస్తే కోతలు వస్తాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి, అంటే వడ్లు మొత్తం పన్నాయి. లేకపోతే గ్రీన్గా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంక మా ఊరు నుండి ఆత్మకూరు నంద్యాల రోడ్ ఎక్కుతున్నాం అనమాట. 3 kilometerల లోపలికి ఉంటుంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మా ఊర్లో వాళ్ళే కట్టించారు ఇది. ఒక అతను వ్యాపారస్తుడు ఉండే, అతను కట్టించినాడు. సో అది ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ మేము ఎప్పుడు బస్సులు ఎనీ టైం అక్కడికి వచ్చి నిలబడితే ఇంకా మాకు ఆత్మకూరు నుండి నంద్యాల పోయే బస్సులు బాగా దొరుకుతాయి. ఎనీ టైం నైట్ 11-12 వరకైనా నంద్యాల నుండి ఆత్మకూరు పోయే బస్సులు ఎప్పుడు దొరుకుతాయి. ఆ 3 kilometerలు బండి వేసుకొని వస్తే వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు బస్సు ఓన్లీ స్కూల్ పిల్లలకు తప్ప ఎవ్వరు వాడరు. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈ టైం వెళ్ళొచ్చు. అదే మా అమ్మ వాళ్ళ ఊరికైతే ఈవినింగ్ 5 దాటితే వెళ్ళనీకి మనకు బస్సు ఉండదు, ఆటోలు ఉండవు, ఏమి ఉండవు. చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. బట్ మా అత్త వాళ్ళ ఊరికేమో ఈ రోడ్డుకు దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇంకా తర్వాత నేను వచ్చేటప్పుడు మా పెద్దమ్మకు ఊరు బయట వాళ్ళకి కలం ఉంటుంది, వెళ్ళొస్తామని చెప్పేటప్పుడు కరివేపాకు తెంపించుకున్నాను. మా ఇంట్లో చెట్టు ఉంది, కానీ కరివేపాకు చెట్టుకు అవి చిన్న చిన్నగా ఏదో వైట్గా చిన్నగా ఏదో వస్తుంది కదా, అట్లా వచ్చింటే అది తీసుకోలేదు. అక్కడ చెట్టు పెద్ద ఉంటే మా పెద్దమ్మ పెద్ద పెద్ద కొమ్మలు అయితే తెంపించింది. సో అవన్నీ ఇక్కడ కొంటేనైతే 5 రూపాయలకు 10 రూపాయలకు చిన్న చిన్న కొమ్మలు ఇస్తారు, మళ్ళీ అది ఏం బాగుండదు. అందుకని నేను ఎప్పుడు ఊరికి పోయినా ఇలాంటివన్నీ తీసుకొని వచ్చుకుంటుంటాను. అయితే వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మేము స్టార్ట్ అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. పక్కన కనబడుతున్నది నేను ఇంటర్ చదివిన కాలేజీ. మా ఆయన నడిపే స్పీడ్కి అది ఏమీ కనబడలేదు. తర్వాత అయితే మేము మా నంద్యాలలో బాగా ఇష్టమైన ప్లేస్ అంటే ఈ చెరువు కట్ట. నంద్యాలలో ఈ మా ఊరికి పోయే ప్లేస్లో పెద్ద చెరువు ఉంటుంది, నంద్యాల చెరువు. ఈ చెరువు నుండే మంచి నీళ్ళు, తర్వాత మున్సిపల్ వాటర్ ఉంటాయి కదా, అవన్నీ నంద్యాలకు మొత్తం ఈ చెరువు నుండే సప్లై అవుతాయి అన్నమాట. చాలా పెద్ద చెరువు. దీని పక్కనే ఇంకో చెరువు కూడా ఉంటుంది, ఇంకా మంచినీళ్ళ చెరువు అని చెప్పి. ఇదైతే మెయిన్ మనకి మా ఊరికి పోయే దాని మీద చెరువు కట్ట అయితే కనబడుతుంది. ఇందులో చిన్న బోటింగ్ కూడా ఉంటుందండి. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేయొచ్చు. కాకపోతే సిద్దిపేట కొమ్మటి చెరువు చూసినాకైతే అంత చిన్న చెరువుని అంత బాగా రెడీ చేసినారు. ఈ నంద్యాల చెరువు అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే పాపం రైతులు వడ్లు ఆరబెట్టుకున్నారు ఈ చెరువు కట్ట మీద. సో అందుకని ఇట్లా పట్టలన్నీ కప్పి ఉంచినారు. వర్షం పడుతుంది కదా, ఎక్కడ తడిసిపోతాయి అని వాళ్ళ టెన్షన్ వాళ్ళు పడుతున్నారు పాపం. వాళ్ళు ఎంత కష్టం పడినా ప్రకృతి సహకరించాలి. ఇక్కడ చూడండి ఐ లవ్ నంద్యాల ఉంది, అక్కడ కూడా మొత్తం వడ్లే ఉన్నాయి. ఇక్కడ చిన్న చెరువు పార్క్ అని అదే చెరువు కట్ట మీద చిన్నగా డెవలప్ చేసినారు. లోపల చిన్న చిన్న గేమ్స్ అవి ఉంటాయి, లోపల బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకుంటే మహానందికి వెళ్ళొచ్చు 20 kilometers. తర్వాత అయితే మేము ఎన్జిఓస్ కాలనీలోకి వెళ్ళాము. కొంచెం వర్క్ ఉంటే మా ఆయన అయితే అక్కడ టీ తాగుదామని ఆగినాము ఈ షాప్ దగ్గర. ఇదైతే మా నంద్యాల. ఇక్కడ నుండి మేము నూనెపల్లె బ్రిడ్జ్ ఎక్కి అక్కడ నుండి అట్లా కర్నూలు హైవే మీదకి వెళ్దామని స్టార్ట్ అయినాం అనమాట.
అసలు ఎంతైనా నాకు ఏమనిపించిందంటే మన లోకల్ ప్లేస్లో ఉంటే మనల్ని పలకరించే వాళ్ళు ఒక నలుగురు ఉంటారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి ఒక నలుగురు ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను నంద్యాలలో ఉన్నాను అనుకో, నాకు ఒక 50% పీపుల్ మా అత్త వాళ్ళ ఊరి వాళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళ ఊరి వాళ్ళు ఉంటారు. ఎంతైనా లోకల్ ప్లేసే అనిపించింది. ఇప్పుడు నేను ఉన్న కరీంనగర్లో నన్ను ఎవరు ఏ ఫంక్షన్కు ఏ పేరు అంటానికి పిలిచే అంత సీన్ లేదు. అంటే ఎవరు తెలియదు కదా, మనం నాన్ లోకల్. అసలు ఏంటో మన ఇంట్లో మనం ఉండి మన పని చేసుకోవడము తప్ప ఇంకా కనీసం ఎదురుగున్న వాళ్ళు కూడా మనల్ని చూసి స్మైల్ చేయరు. నాకు అలాంటిది ఉన్నప్పుడు ఎట్లనో అనిపిస్తుంది, కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది. సో అట్లా అనిపిస్తుంటుంది అనమాట. ఈ ఎదురుగా ఎందుకు తీసా అంటే ఆటోలో ఒక చిన్న డాగ్ ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా, ఇదేమో మెడికల్ కాలేజ్ అనమాట, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. ఈ మధ్యనే అంటే ఒక 3 years 4 years అయిందండి ఇది శాంక్షన్ అయ్యి. సో ఇదైతే కింది నుండి బిల్డింగు ఈ మెడికల్ కాలేజీ. ఇంకా మా ఆయన అయితే ఈ మెడికల్ కాలేజీ అని నేను వీడియో తీసుకుంటుంటే జగన్ కట్టించాడు అని అంటుంటాడు అనమాట, ఏదో ఆయన సొంత డబ్బులతో కట్టించినట్టు. మా ఆయన జగన్కి వీరాభిమాని, ఇంకా ఏం చేయలేము. ఇక్కడైతే మళ్ళీ మేము బ్రిడ్జ్ దిగినాక ఇంకా హైవే బొమ్మల సత్రం నుండి అక్కడ కర్నూలు హైవే ఎక్కనికి వెళ్ళినామన్నమాట. కాకపోతే బొమ్మల సత్రం మీద నుండి వెళ్తే గేట్ పడింది ఇక్కడ. ఈడ ట్రైన్ కోసము గేట్ వేసినారు. ఇంకో సైడ్ రోడ్డు ఉంటుంది, ఎందుకు లేట్ వచ్చినాం కదా అని అటు వెళ్ళినాము. అయితే నేను ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు నాకు గూడ్స్ బండి వస్తే చాలా డిసప్పాయింట్ అవుతాను అనమాట. అదే మామూలు మనుషులు ఉన్న జనాలు వస్తే అదొక హ్యాపీనెస్. మీకు కూడా అలాగే అనిపిస్తుంది? నేను ఎప్పుడైనా బస్సులో ఆగినా ఎక్కడ ఆగినా కూడా ట్రైన్ వస్తుంది అంటే నాకు అది అంటే గూడ్స్ బండి కాకుండా జనాలు ఉన్న ట్రైన్ వస్తే అదొక హ్యాపీనెస్. అయినా నాకైతే ట్రైన్ జర్నీ చాలా చాలా ఇష్టము, అసలు కార్ జర్నీ కంటే కూడా. ఇక్కడైతే లైట్గా వర్షం పడుతుంది, అంటే లైట్గా క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షం పడితే. ఈ పక్కన అయితే ఇది ఎప్పటి నుండో ఉన్న శాంతరం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్. ఇదైతే ప్రైవేట్ కాలేజు. అక్కడ నేను 2-3 నెలలు జాబ్ చేశానండి నా చదువు అయిపోయిన తర్వాత. అయితే మా పిల్లలు 2 డెలివరీలు కూడా అక్కడే అయినాయి. రీసెంట్గా మా అత్తను కూడా అక్కడే జాయిన్ చేసినాము లాస్ట్లో. ఇక్కడైతే కర్నూలు పోయేటప్పుడు మొత్తం కొండల మధ్యలో ఉంటుంది ఈ హైవే రోడ్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది బస్సులో నుండి వెళ్ళినా కూడా, ఎట్లా వెళ్ళినా కదా. ఇట్లా వెళ్ళేటప్పుడు పాణ్యం అని వస్తుంది, అక్కడైతే మంచిగా గులాబీ చెట్లు అవన్నీ అట్టి తోటలు అట్లా ఉంటాయి. కనకాంబరం పూల తోట కూడా కనబడిందని తీద్దామనేసరికే ఇక మా ఆయన పోయే స్పీడ్కి అసలు అది సెల్ ఎడ కింద పడిపోతుందో అన్నంత స్పీడ్ వెళ్ళినాడు. ఇంకా రోడ్ అయితే ఇక్కడ కొంచెం మ్యూజిక్ పెట్టుకుంటా వింటూ వెళ్తే చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇక్కడ ఇది ఓరుగల్లులో ఉంటాయి కదా రాక్, 1000 ఎకర్లో రాక్ ఉద్యానవనం అంటే రాళ్ళ ఉద్యానవనము. ఇక్కడ బాహుబలి షూటింగ్స్, టక్కరి దొంగ షూటింగ్స్ అవన్నీ చేశారండి. రాళ్ళు చాలా బాగుంటాయంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అవే అనమాట. వెళ్దాం అనుకుంటే మా జోసి రేపు పొద్దున మీకు టూర్ ఉందని అస్సలు వెళ్ళనివ్వలేదు, చాలా బాగుంటుందంట. అది సిలికాన్ జెల్ అనేది ఎప్పుడు పూర్వకాలం ఫామ్ కావడం వల్ల అలా రాక్స్ ఫామ్ అయినాయంట. అయితే దానిలో నుండే మనం అద్దాలు తయారు చేస్తారంట అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను మార్నింగ్స్ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేస్తాను. నేను ఎప్పుడు బస్సులోనే వచ్చేదాన్ని, ఫస్ట్ టైం ఎట్లనో మా ఆయన అక్కడ కూడా ఫీల్డ్ ఉందని కార్ వేసుకొని వచ్చినాడు. సో దానివల్ల ఈరోజన్నా ఆగింటే బాగుండు. తర్వాత అయితే మాకు రేగ్గాలు కనబడినాయి రోడ్డు మీద, గంగిరెగ్గాలు, సన్నరెగ్గాలు. అవి తీసుకొని నాకైతే చిన్న రెగ్గాలు చాలా ఇష్టము, మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. అయితే రోడ్ మీద వెళ్ళేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఈ హైవే వాళ్ళు చిన్న చిన్న పూల చెట్లు మంచిగా నాటి కరెక్ట్ హైట్కు పెంచి మళ్ళీ దానిని కట్ చేస్తుంటారు, ఎందుకు ఇంత పని బాగానే చేస్తారు వీళ్ళు అని నాకు ఒక డౌట్ వస్తే నేను మా ఆయనని అడిగినాను అనమాట. ఎందుకు వీళ్ళు ఇంత ఎత్తులోనే కరెక్ట్ హైట్ చెట్లు నాటి మంచిగా పూలు నాటి అదే హైట్లోనే మెయింటైన్ చేస్తారనమాట, అంతకంటే పెరగనీయరు తగ్గనీయరు. ఎందుకు అని డౌట్ అడిగితే మా ఆయన చెప్పింది ఏంటంటే, నైట్ పూట మనం వెళ్ళేటప్పుడు బస్సులకు కానీ హెవీ వెహికల్స్కు పైన ఉంటాము, సీటు పైన ఉంటుంది కదా డ్రైవర్ సీటు. సో కళ్ళకి లైట్లు అంత ఫోకస్ కొట్టవు, కానీ కార్లకు కానీ ఆటోలకు కానీ చిన్న వ్యాన్లకి ఈ పక్కన ఇవి ఉన్నాయి కదా ఈ పూల చెట్లు, ఇవి లేకపోతే
ఎదురుగా సైడ్కు వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, దానిలో లైట్ల ఫోకస్ అన్నీ మన కార్ల మీదే పడతాయి అన్నమాట. సో అప్పుడు మనకి ముందన ఏమొస్తుంది అనేది ఆ ఫోకస్ వల్ల కరెక్ట్గా కనబడదు. సో కరెక్ట్గా అలా ఉండడానికి ఆ చెట్లు కరెక్ట్గా మన కారుకి ఆ లైట్లు పడకుండా పెంచుతారనేది నాకు ఇప్పుడు తెలిసింది లాజిక్ అయితే. కొన్ని విషయాలు కూడా తెలియకుండా బతుకుతున్నాను నేను అనిపించింది నాకైతే. తర్వాత అయితే ఇంకా మేము షాద్నగర్ దగ్గరలో కర్నూలు దాటి వచ్చి హైదరాబాద్ దగ్గరలో జామకాయలు కనబడితే కొనుక్కున్నాము. ఇక తర్వాత అయితే రింగ్ రోడ్ ఎక్కాము. ఈ రింగ్ రోడ్ అయితే 65 కిలోమీటర్లు. ఈ రింగ్ రోడ్డు మీద కూడా మా ఆయన ఎంత ఫాలో అవుతాడంటే ఆడ 120 స్పీడ్లో వెళ్ళొచ్చు అని చెప్పినా కూడా మా ఆయన మాత్రం 80లోనే వెళ్తాడనమాట. కానీ ఇందాక ఒక్క చోట ఇంత 80లో ఫాలో అయ్యేటోడు ముందు వచ్చేటోడు ఒక్క చోట ఎక్కడో కొంచెం 100 క్రాస్ ఎందుకు క్రాస్ అయ్యిండో తెలియదు. ఆడేమో పోలీస్ అతను మంచిగా క్లిక్ చేసిండు అనమాట వెహికల్ని. దానికి ఎంత ఫైన్ ఎత్తారో తెలియదు కానీ దానికి ఫైన్ కట్టుకోవాల్సింది వస్తుంది మనమే. యాక్చువల్గా ఈ కార్ లిమిట్ కూడా 18 ఉంటుంది, 18 మించకూడదు. ఇది కంపెనీ వెహికల్ కాబట్టి దీనికి ట్రాకర్ కూడా అంటే దీనికి 18 స్పీడ్ లిమిట్ అని. మనం 80 దాటితే చిన్నగా అలారం లాగా సౌండ్ వస్తుంది అనమాట. సో మేము 80లో రావడం వల్లే మాకు 10 గంటల జర్నీ, అంటే కార్లో అయితే 9-7 గంటలు రావచ్చు, కానీ మేము 10 గంటల జర్నీ పట్టింది మాకి. పోయేటప్పుడు కూడా 10 గంటలు పట్టింది, వచ్చేటప్పుడు 10 గంటలు పట్టింది. ఔటర్ రింగ్ రోడ్ దిగి మంచిర్యాల హైవే, అంటే ఇది హైదరాబాద్ మంచిర్యాల హైవే అంటారు, కరీంనగర్కి వెళ్ళేది. సో ఇక్కడైతే స్వాగ్ ఎక్స్ప్రెస్ టిఫిన్స్ అనే చోట మేము ఆగినాము. ఇక్కడైతే మేము టీ కాఫీ తాగి కొంచెం ఫ్రెష్ అయిదామని ఆగితే మా పిల్లలకి ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకి ఇక్కడ ఆడుకునేవి దొరికినాయి మంచిగా. ఫస్ట్లో ఇక్కడైతే చిన్న ఫౌంటైన్ ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇది మెయింటెనెన్స్ కానీ కొంచెం పెద్ద రెస్టారెంట్ అనుకుంటా, చాలా బాగుంది. చిన్న బొటిక్ లాగా కూడా ఉంది, ఏదో కొంచెం అన్ని చోట్ల చేనేత వస్త్రాలు అట్లా ఉన్నాయి కదా. ఇక్కడ మా పిల్లలకి ఈ ఆడుకునేవి దొరికినాయా, ఇక్కడ నుండి రానంటున్నారు. మేము కాఫీ తాగే టైంలో వీళ్ళు ఆటలు ఆడుతూనే ఉన్నారనమాట. ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత ఆనందపడుతుందో, ఇంకా వీళ్ళైతే దొరికిన ఇంతే సందు అని అక్కడి నుండి కదలడమే లేదు అసలు. ఇక్కడ ఒక 20 నిమిషాలు వేస్ట్ చేసినారు వీళ్ళు. మళ్ళీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఆటలు ఆడుతూనే ఉన్నారు, ఎంత పిలిచినా వస్తలేరు. మేమైతే ఇంకా కాఫీ తీసుకోవడానికి నేను వీళ్ళు ఆడుకుంటుంటే వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా మా ఆయన వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చినాడు. మేము కాఫీ తాగినా కూడా ఇంకా రండి రండి అన్నా కూడా ఏదో మా జోష్కి మధ్య ఆడుకోనికే టైం ఉండలేదు. అంటే స్కూల్ నుండి వస్తూనే ట్యూషన్కి వెళ్తుంది, ట్యూషన్ నుండి వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న పార్కులో ఎందుకో జిమ్ ఎక్విప్మెంట్ ఉంది కానీ పిల్లలు ఆడుకోనికి ఇట్లా ఉయ్యాల్లో జారుడు బండలు ఇలాంటివి ఏం లేవు. ఇంక ఇక్కడ దొరుకుతూనే చాలా చాలా హ్యాపీగా అయిపోయి వెళ్ళి ఆడుతూనే ఉంది. ఎన్ని రోజులే మమ్మీ నేను ఉయ్యాలెక్క. కానీ ఇక్కడ చిన్న రెస్టారెంట్ లాగా సైడ్కు ఉంది, మళ్ళీ లోపల పెద్ద హాల్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే జారుడు బండ, ఇట్లా పిల్లలు బ్యాలెన్స్ ఆగేది, ఉయ్యాలలో అన్నీ ఉన్నాయంటే మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అది వచ్చేలోపు పిల్లలు ఆడుకోనికి అలా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చిన్న కట్టి ఉంచుతారు కదా, సో అలా కట్టి ఉంచారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు నైట్ ఏదన్నా అకేషనల్గా అంటే మన మ్యారేజ్ డేకి అలా ఏదన్నా బర్త్డేలకి అలా వెళ్ళి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. తర్వాత అయితే మా ఆయన కాఫీ తీసుకొచ్చినారు. నాకు పొద్దున్న నుండి టీ తాగి విసుకొచ్చింది. మేము ఫుడ్ తెచ్చుకున్నాం ఇంటి నుండి, కానీ ఎక్కడ ఆ రేగి పళ్ళు, జామకాయలు అలాంటివన్నీ తినేసరికి ఎక్కడ మాకు ఆకలి కాలేదు. మేము స్టార్ట్ అయిందే 11కి స్టార్ట్ అయినాము. ఇంక ఇక్కడ నుండి ఫాస్ట్గా వచ్చేసిండు మా ఆయన. ఇంటికి వచ్చేసరికి 9 అయింది కరెక్ట్గా. మా జోషి 9 కల్లా పెట్టాలనింది. ఆమెకు పాప్కార్న్ తీసుకొని పోవాలి రేపు పొద్దున టూర్కి అని చెప్పినారంట వాళ్ళ ఫ్రెండ్స్. సో మేమైతే మార్నింగే మటన్ తెచ్చిండు మా మామయ్య. మటన్ చేసినాను అక్కడ తినంగా మిగిలినది బాక్స్లో పెట్టుకున్నాము జర్నీలో తినాలని. బట్ తినలేదు, ఎక్కడ ఆగలేదు, వర్షం వల్ల ఎక్కడ ఆగాలని కూడా అనిపించలేదు. సో ఇంకా చపాతీలు, చికెను, తర్వాత బగారన్నం అన్నీ పెట్టుకొని వచ్చుకున్నాం కదా. సో చికెన్ కాదు మటను అన్నీ వేడి చేసుకొని ఇంకా తినేసి హ్యాపీగా స్నానాలు చేసి తినేసి పడుకున్నామండి. ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, వ్యూస్ వస్తున్నాయని లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.